భగవతే వాసుదేవాయ. భగవద్గీత 5వ అధ్యాయం 22వ శ్లోకం. చెప్పండి. ఏ హి సంస్పర్శజా భోగా, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనవ ఏవతే, దుఃఖ యోనవ ఏవతే. ఆద్యంతవంత కౌంతేయ, ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ, నతేషు రమతే బుధ. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అనువాదం తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ భక్తి వేద శ్రీల ప్రభుపాదికి. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కము చేయగలుగు దుఃఖ కారణములకు భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆది అంతములు కలిగి ఉన్నందున తెలివిగలవాడు వాని యందు రుచి చూపించడు. శ్రీల ప్రభుపాద తాత్పర్యం. ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాక ఆత్మయందే సుఖమును అనుభవించు. అతడు సదా ధ్యానమగ్నుడై ఉండను. అంతర్ముఖుడు పరబ్రహ్మమును ధ్యానించు కారణంగా ఆత్మదర్శి ఆ విధంగా అనంత సౌఖ్యాన్ని అనుభవించును. భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కము చేయగలుగును, కానీ దేహమే అశాశ్వతము కనుక భౌతిక సుఖాలన్నీ కూడా తాత్కాలికమై ఉన్నాయి. తాత్కాలికమైన దేని యందు కూడా ముక్త పురుషుడు ఆసక్తి కనపరచడు. దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందం గురించి తెలిసిన ముక్త పురుషుడు ఎట్లు ఆభాస సుఖం అంటే నామమాత్ర సుఖం కానీ, సుఖంలాగా అనిపించేటువంటి సుఖం కానీ, ఆభాస సుఖం అతడు ఎట్లు అంగీకరించు. ఈ విషయం గురించి ఇక్కడ కూడా కృష్ణ భక్తి పరాయణుడైన యమునాచార్యులు యదవది మమ చేత కృష్ణ పదారవిందయో నవనవరసధామ ఉద్యత రంతు మాసి తదవది బత నారీ సంగమే స్మర్యమాణే భవతి సుఖ వికార సుస్తు నిస్తీవనంచ. ఈ శ్లోకంలో యమునాచార్యులు ఎప్పటి నుంచి అయితే మనకి ఆత్మ అనుభవం కలుగుతుందో అప్పటి నుంచి ఈ సినిమాలు, హోటళ్ళు, ఈ శారీరక సుఖాలు, పాత అలవాట్లు వెంటనే కృష్ణ భగవాన్ని దివ్యమైన ప్రేమయుత సేవ ఎవరైతే ఎప్పుడు కూడా భగవంతుడు సేవ చేస్తూ ఉంటారో
ఆ దేవదేవుని యొక్క సేవలో నిత్య నూతనమైన ఆనందాన్ని ఇది ఎవరైతే శ్రద్ధగా సాధన చేయడం, శ్రద్ధగా సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆత్మానంద అనుభవం కలిగితే అటువంటి వాళ్ళు ఈ శారీరకమైనటువంటి ఇంద్రియ తృప్తి అంటారు దాన్ని. అంటే మాంసాహారం, సిగరెట్లు, సారాయి, సినిమాలు, లేదా అంటే బయట పార్టీలు అంటారు, పార్టీలు, క్లబ్ డ్యాన్సులు, వీటన్నిటిలో అన్నీ కూడా వీటికి ఆది అంతము ఏదైతే ప్రారంభం అవుతుందో అది ముగిస్తుంది కూడా, ముగిసిపోతుంది. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు దానికి ప్రారంభము లేనటువంటి అంతము లేనటువంటి భగవన్నామం ఎంత చేస్తున్నా కూడా చేసుకుంటూనే పోతూ ఉంటాం. లేకపోతే మనం తిండి చేదస్తాం, మనకు వసతులు, అది ఇది ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు దీన్ని ప్రధానంగా పెట్టుకొని మిగతా అడ్జస్ట్. ఈ రోజుల్లో జనాలు పెద్ద ఎత్తున యూనివర్సిటీలో రీసెర్చ్లని, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఎందుకు అంత పని చేస్తావు? అవన్నీ భౌతిక, అంతే కదా. ఈ పెద్ద పెద్ద మెట్రోలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, స్కై స్కేపర్ బిల్డింగ్లు కావచ్చు, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టేడియంలు కావచ్చు, దేనికి చేస్తున్నాడు మనుషులు? సుఖపడగలమేమో ఆశతో పెద్ద పెద్ద కోట్ల ఖర్చు పెట్టి ఎన్నో దశాబ్దాలు మనం చూస్తాం. ఈ పట్టణం కట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది? 80 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి బిల్డింగ్లు కట్టుకుంటే, బిల్డింగ్లు 100 ఏళ్ళ నుంచి ఎంతమంది ఇవి కట్టడానికి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, బిల్డర్లు. ఏమన్నా సుఖాన్ని పొందామంటే లేదు. ఇంట్లో రకరకాల ఏర్పాట్లు, అది తల తిరిగేటువంటి ఏర్పాట్లు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు పెట్టి నవీ బాంబేలో ఇస్కాన్ గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ బాత్రూంలో పెట్టిన ఖర్చుతో మీరు మొత్తం ఆ రూమ్ అంతా కూడా కట్టచ్చు. మన రూమ్తో పోలిస్తే వాళ్ళ బాత్రూమ్ కట్టడానికి ఎంత ఖర్చు అయిందో మనం మొత్తం రూమ్ కట్టడానికి మనం ఆ డబ్బులోనే బాత్రూమ్ కట్టాము, రూమ్ కట్టాము. ఒక బాత్రూమ్ అంటే దానిలో ఒక్కొక్కటి ఎంత హైఫై. అంటే బాత్రూంలో మీరు ఒక ట్యాప్ పెట్టుకోవచ్చు, ఒక బకెట్ పెట్టుకోవచ్చు, అయిపోయింది. దానికి వాడు షవర్ అంటాడు, దానికి కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అంటాడు, రకరకాల. ఎంత డబ్బు ఖర్చు పెట్టకపోతే అంత పెద్ద ఎత్తున. అలాగే టీటీడీలో ఒకసారి మేము ఈఓ గారితో, ఈఓ అంటే పెద్ద ఆయన, టీటీడీకి అంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయనకి ఒక అపాయింట్మెంట్ ఇస్తే మేము అక్కడ విడిది చేయాలి. అమెరికా నుంచి ఒక పరిచయం అమెరికా ఆయన ఒక 10 కోట్లు పెట్టి 10 కోట్లు 6 కట్టి ఒక బిల్డింగ్ కట్టాడు ఆయన ఇస్కాన్కి. కాబట్టి వీళ్ళు ఎందుకు కలుసుకోవడానికి పోయాము? టీటీడీ ఈఓని కలుసుకోవడానికి వెళ్ళి మన ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలా, టీటీడీ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఇస్కాన్ కలిసి ఇస్కాన్ టీటీడీ జాయింట్ ప్రాజెక్ట్ వెంచూర్ అని చెప్పి
కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు ఈఓ గారు. కానీ అక్కడ ఆ మీటింగ్ కోసం ఈఓ గారితో మీటింగ్ ఇట్లా సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆ యూనివర్సిటీలో ఏమేమి డిపార్ట్మెంట్ అని ఉంటారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే యోగా, ఆయుర్వేద, దానిలో క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం అంటే కష్టం. భరతనాట్యం పిచ్చి కుప్పి గంతులు ఏమంటే సినిమాలో చూసినట్టుగా ఆయన మీరు కూడా కుప్పి గంతులు వేయడం. కానీ మీరు భరతనాట్యం నేర్చుకోవాలి పోయమ్మ, దానికి అన్ని సరిగమ పద్ధతులు దాని పద్ధతులు చాలా నిజంగా మనం పిచ్చి పాటలు పాడాలంటే దానికి ఏదైనా పాడచ్చు. కానీ మీరు క్లాసికల్ సంగీతం పాడాలంటే దానికి మీరు ఎంత నేర్చుకోవాలి. అంటే అది చీప్ సినిమాల్లో చూపించేటువంటిది చీప్ డ్యాన్సులు, చీప్ సంగీతాలు, కేవలం ఇంద్రియ తృప్తి, మనసుని క్షణికంగా ఉద్రేకపరిచేటువంటి అటువంటి విషయాలు. కానీ మనసుని లోతుగా ఆలోచింపజేసి ఇట్లాంటివన్నీ ఎంతో చక్కటి ట్యూన్లు రాగాలు ఉంటే జనాలు అర్థం చేసుకోవడానికి. అంటే యూనివర్సిటీలో దాని అంటారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఇండియన్ ఎస్ట్రానమీ అన్ని ఇండియన్ సబ్జెక్ట్స్. దానిలో శిల్పశాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం, యోగా కోర్సులు. ఆయన అంత ఇంట్రెస్ట్. అమెరికాలో ఒక ఆయన ఈ బిల్డింగ్ కట్టించాడు అక్కడ టీటీడీ వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి కొంత సంవత్సరం 8 రోజులు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఇట్లా ఐఐటి మండి నుంచి లీలా పురుషోత్తం అని ఇస్కాన్ స్కూల్ నుంచి రాధాకాంత ప్రభు అని చెప్పి సుఖదేవ్ మన తెలుగువాడిని చెప్పి, వీళ్ళంతా తెలుగువాడు కదా మన మహారాజు గురించి ఆయన మాట్లాడతాడు. మిగతా వాళ్ళకి తెలుగు రాదు. లీలా పురుషోత్తం ఒడిస్సా से, लीला बेहरा कम्युनिटी, लीलाधर बेहरा, मिश्रा बेहरा, आपका मोहंत तो వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీషు, నేను తెలుగు అడుగు. అప్పుడు మమ్మల్ని అక్కడ గెస్ట్ హౌస్, ఓఎం అదేం గెస్ట్ హౌస్, దానికి ఒకరోజు బుక్ చేసుకుంటే 10,000 రూపాయలు. దానికి ఎత్తు ఎంతది మందిరంలాగా 27 ఎత్తు హాలు. అంటే అక్కడ మీకు సెగ్గొట్టదు, ఎండాకాలం అయినా కూడా ఏసీలు, దాని ఉండే ఫర్నిచర్ ఏంటి, దానిలో ఉండే అల్మీరాలు ఏంటి, ఆ భోజనం తీసుకొచ్చి 30 రకాల భోజనం తీసుకొచ్చి పెట్టి ఏందో 30 రకాలు అంతేనాలా ఇదేనాలా. అంటే మనుషులు 35 రూపాయలు భోజనం చేయొచ్చు, 3,500 రూపాయలు భోజనం ప్లేట్, 3,500 రూపాయలు ఖర్చు పెట్టి అంతే కదా. 5 స్టార్లోకి వెళ్తే మీరు పోలేరు అక్కడికి, జేబు ఖాళీ దొరికి ఎందుకు వచ్చింది. 35 రూపాయలతో భోజనం, అన్నం కూర సాంబార్ పోతూ ఉండడం, మనకి ఆ డబ్బులు నెలంతా కూడా మనకి సరిపోతాయి. వేస్ట్ ఎందుకు చేయాల. ఈ రకంగా దీని అంటే ఇంద్రియ తృప్తి. ఏదైనా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. గుడ్డలు కట్టుకోవడం, మీటరు 60 రూపాయలు, మీటరు 3,000 రూపాయలు కూడా. మా గుడ్డల్లో కూడా ఇది కాటన్, ఇది 60 రూపాయలు, 70 రూపాయలు. మేము అప్పుడప్పుడు స్టేజ్ ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉంటాం. దాన్ని మట్కా సిల్క్ అంటారు. మట్కా సిల్క్ ఇది మీటర్ 6 రూపాయలు అంటే 60 రూపాయలు అంటే 6 మీటర్లు 7 మీటర్లు కావాలి, 7 మీటర్లు కావాలి సన్యాసికి. ఫుల్ హ్యాండ్స్తో గుడ్డ
అదొక 2 మీటర్లు, ఇదొక 2 మీటర్లు, తర్వాత ఇప్పై కూడా ఒక 2 మీటర్లు, 6 మీటర్లు. తర్వాత ఆ సన్యాస గుడ్డ దండానికి వేసే గుడ్డ అంటే 7 మీటర్లు సన్యాస. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 2 మీటర్లు. సో 60 రూపాయలు ఇంటూ 7 అంటే 500 రూపాయలు. అదే మీరు మీటరు 1500 అప్పుడప్పుడు కొంటూ ఉంటారు. హరిప్రియ మాతాజీ వాళ్ళు గుడ్డలు కొనిచ్చారు కదా అప్పుడప్పుడు. సో 1500 రూపాయలు మీటరు ఇంటూ 7 అంటే 7000, 7 రూపాయలు, 10,500. ఈ 500కి కొనొచ్చు గుడ్డలు మీరు, 10,500 కూడా కొనొచ్చు, 5,000 కూడా కొనొచ్చు. అంటే దీన్ని ఇంద్రియ తృప్తి అంటారు. ఎంతైనా ఖర్చు పెట్టారు డబ్బులు బట్టి, ఎంతైనా ఖర్చు పెట్టి. వాచ్, ఈ వాచ్ కొనుక్కుంటే ఇది 850, 900, 1,00,000 రూపాయల వాచ్లు ఉన్నాయి, 5 లక్షల రూపాయల వాచ్లు ఉన్నాయి, రోలెక్స్ వాచ్లు. ఏంటంటే ఇంద్రియ తృప్తి అంటారు. అంటే మీరు 1,00,000 రూపాయల వాచ్ కొన్నా టైం అదే చూపిస్తుంది. మీరు 900 రూపాయలు వాచ్ కొన్నా టైం అదే చూపిస్తుంది, 1,00,000 రూపాయలు వాచ్ కొన్నా అదే టైం చూపిస్తుంది. మీరు 10,000 రూపాయలు గుడ్డలు కొన్నా, మీరు 500 రూపాయలు గుడ్డలు ఒళ్ళు దాచుకుని, ఒళ్ళు కనపడకుండా సభ్యత, ఒళ్ళు కనిపించకుండా ఈ రకంగా. అట్లా భోజనం మనం ప్లేటు 3,500 రూపాయలు ప్లేట్ భోజనం చేసిన, 35 రూపాయలు భోజనం చేసిన మీరు తినగలిగినంత కడుపులో. అంటే వాళ్ళు 3,500 అయితే అన్ని పారేసి వస్తారని అంటే అది కొద్దిగా ఎంగిల్ చేసి, ఇది కొద్దిగా ఎంగిల్ చేసి, అది గాడి కొద్దిగా నగలేదు పక్కన పెట్టి, తర్వాత ఐదు తీసుకుని కొద్దిగా తిని అని వదిలేసి అక్కడ తినలేం కదా, మరి పెట్టేదాన్ని తినలేం, కానీ ఖర్చు పెట్టచ్చు డబ్బు. అలాగే ఉంటుంది. మామూలు రోడ్డు పక్కన ఛాయ్ తాగితే 5 రూపాయలు, మీరు హోటల్లో పోయి ఛాయ్ తాగితే 150 రూపాయలు, 5 రూపాయలు అక్కడ 150 రూపాయలు. దీని అంటే ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి అంటే మనకి నిజంగా అవసరం ఏముంది, ఆరోగ్యంగా ఉండాలంటే ప్లెయిన్ ఏదో కూర సాంబారు అన్నది ఆరోగ్యంగా ఉంటారు. ఇంద్రియ తృప్తి కావాలంటే ఏమన్నా ఖర్చు పెడుతూ ఉండదు, డబ్బులు ఖర్చు. కానీ మనం భక్తులైనట్లయితే ఇక్కడ చెప్పేది అది, ఎవరైతే ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియ సుఖాలకు ఆకర్షితులు కాక ఆత్మయందే సుఖాన్ని అనుభవించను. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ధ్యాస వీటి మీద పెట్టకుండా వాళ్ళు ఎక్కువ దేవుడి సేవలు, దేవుడి భజనలు, దేవుడి విషయాలు అంటే కాలక్షేపం ఏదో రోజుకి 2 పూట్ల వండినటువంటిది. ఈ విధంగా ఎంత ఇంద్రియ తృప్తిని తగ్గించుకుంటామో మనం అంత భగవన్నామం మీద మనం మనసు పెట్టగలుగుతాం. మనం ఎన్ని ఎత్తుకోవట్లేదు, ఏదో పోయి తినేసి వచ్చాం, ఇంకేం చేయాలి. అట్లాగే మనం భజన చేస్తూ ఉంటే మన యూట్యూబ్లో చెత్త అంతా చూడవచ్చు. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ప్రారంభమైంది. అని వాడేమన్నాడు, పాకిస్తాన్ పౌరుడు ఏమన్నాడు, పాకిస్తాన్ పిఎం ఏమన్నాడు, పాకిస్తాన్ వాడు జనరల్ ఏమన్నాడు. తర్వాత అక్కడ కాశ్మీర్ సొల్లంతా కూడా దానిలో చూస్తూ ఉంటారు. మీకు అదే పని కదా అడుగుతుంది. నేను వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తూ ఉంటాను. టక్ మధ్య లోపలికి వస్తుంటే కూర్చుంటుంది దుకాణంలో, ఎవరు ఇచ్చిపోతున్నారో కూడా మనకి తెలియదు. సెల్ ఫోన్ ఓపెన్ చేసి సొల్లది పాకిస్తాన్లో భారతీయ సరిహద్దులో యుద్ధం జరుగుతుంది. మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, మీరు చెబితే ఆగుతుందా, మీరు ఏమైనా అది ఇది అంటే ఏమైనా అవుతుందా, ఓకే అక్కడ జరిగేదో అనుకుంటూ ఉంటాం. యుద్ధం జరిగితే ఎలాంటి కర్మలకి ఎక్కడ ఉన్నవాడు ఏం అనుభవించాలో, ఎక్కడ ఉన్నవాడు ఏం అనుభవించాలో ఆ ఏరియాలో ఉండేవాడికి చావు రాసి పెట్టింది.
నిన్న 9 మిస్సిల్స్ అంటారు, అంటే ఎట్లా పడితే అట్లా చంపేది జనాల్ని టార్గెట్ పెడతారు. పలానా బిల్డింగ్ని ధ్వంసం చేయాలి. పక్క బిల్డింగ్లో మామూలు అమాయకులు మనలాంటి వాళ్ళంతా ఉంటూ ఉంటారు. మనకి ఈ చావులతో యుద్ధాలతో సంబంధం ఏంటి, మన బతుకు మనం. కానీ అక్కడ ఉగ్రవాదులు వచ్చింది, ఈ వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. 9 చోట్ల సీతానవమి అంటారు. నిన్న 7వ తారీఖు, ఈరోజు 7 నిన్న జరిగింది. 9 చోట్ల ఎవరు ఏ టైం అర్ధరాత్రి బాబా అందరు నిద్రపోతుంటే దీపావళి పండగలాగా ఫామ్ అని ఎగిరిపోతున్నాయి పెద్ద పెద్ద మామూలు దీపావళి చిన్న చిన్న టపాలు బిల్డింగ్ ఎగిరిపోయింది, దిప్పు అంటుకుపోయి చుట్టుపక్కల అంటే అల్లా 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 అంటూ పెట్టిపోతుంది. పాయింట్ వచ్చి మనం ఏందో మనం ఏం చేయగలం, అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ అది చూడడానికి తమాషా, ఇప్పుడు ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా, వాడికి ఎక్కువ ఏమైంది. ఆ తర్వాత పాకిస్తాన్ వాడే గమ్మునుండేవాడేం కాదు. అదేందో భారతదేశానికి శాశ్వతంగా శత్రువులు పెట్టిపోయాడు గాంధీ. సావండి మీరు కొట్టుకుని సావండి అని చెప్పి ముస్లిం భారతదేశంలో ముస్లింలందరూ ముందరే పంపించేసింటే దేశం హిందువులకి ముస్లింలకి 2 దేశాలు పెట్టారు. హిందువులు ముస్లిం బతికే పద్ధతి వేరుగా ఉంటుంది. వాడు అమ్మని పెళ్లి చేసుకోవచ్చు అంటాడు, వాడు చెల్లెని పెళ్లి చేసుకోవచ్చు అంటాడు. ఏందో వాళ్ళ పద్ధతి ఏందో అది ఏమైనా చేయొచ్చు అంటారు వాళ్ళు. అది ఇది కాదు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అంత ఎత్తుక్కొని రక్త సంబంధం కూడా కలిస్తే కూడా అంటే ఇది మనకు వరుసకి చెల్లెలు అవుతాడు, తమ్ముడు కాబట్టి ఈ కుటుంబంలో మనం పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్ళని ఎతకాలి. ఇది హిందువుల పద్ధతి. హిందువులు ఎలాంటి రక్త సంబంధం లేని వాడుతాం. ఆ రకంగా మనం అంటే సభ్యత ఎక్కువ, సంస్కారం సభ్యత జాస్తిగా ఉంటుంది హిందువుల్లో. అన్ని మర్యాదలు అన్నీ చూసి లాంఛనాలు మర్యాదలు పద్ధతులు ఎలాబరేట్గా. కాబట్టి వాళ్ళకి మనకి కుదిరేది లేదు. కానీ హిందువులు మాంసాహారం తినడం వల్ల అంటే గాంధీ గారు ఆయన కూడా ఒక మనిషే కదా. కేవలం మనం అంతా కూడా మన కర్మలకి మనం ఆ ఏర్పాట్లు మనం పావుల్లాగా. ఇప్పుడు మనం చెస్ ఆడినప్పుడు ఆ చెస్లో ఉండే పావులు రాణి గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, ఏనుగు కావచ్చు, ఒంటి కావచ్చు, బొట్టు కావచ్చు, గుర్రం కావచ్చు, చెస్ బోర్డులో ఉండేవి ఏముంటాయి. అవేం కథలు, అవి దూకు పైన మీరు పట్టుకొని దాని తలకాయ పట్టుకొని చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనం చేసిన కర్మల వల్ల భగవంతుడు బలవంతంగా మనలో ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఇట్ట చేయి అట్ట చేయి, మన కర్మలే. అటు మనం ఇవన్నీ పట్టించుకోకుండా ఈ విధంగా టైం పాటు చేసుకోవాలి. ఏం జరగాలో జరిగి యుద్ధం ఇంకా పెద్దగా పెరిగిపోవాలంటే వాడన్నాడు, ఏంది పాకిస్తాన్ వాడు, మీరు 9 చోట్ల వేసి మా వాళ్ళు ఏంటి తప్పితే మేము చూడండి మీకు తెలియకుండా అట్లా వస్తాం. ఇంకా నిద్ర పట్టదు. వీడికి నిద్ర లేదు, వాడికి నిద్ర లేదు, బతుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబులు వెళ్తాయి. ఎందుకు వచ్చిందంట మాంసాహారం తింటున్నాం కాబట్టి ఎంత ఈ మనశ్శాంతి లేకుండా బతకడం, దిక్కుమాలిన చావులు, అంత మాంసాహారం. హిందువులు చక్కగా హిందువుల్లాగా బతికితే ఆటోమేటిక్గానే వాడేం చేయలేడు. మన కర్మలు అట్లా లేకపోతే పాకిస్తాన్ వాడు వచ్చి ఎందుకు చంపుతాడు? అట్లా ఏది జరుగుతున్నా కూడా మనం అంతా పావుల్లాగా పనిచేస్తున్నాం. పావులు అంటే చదవండి, మన చేతుల్లో లేదు. పని చేయడం వరకు మీ చేతిలో ఉంది. ఫలితం అనేది అది బలవంతంగా వచ్చి పడుతుంది.
ఏదైనా పని చేసే ముందు మనం ఆలోచించాలి. ఈ పని చేస్తే నాకు మంచిదా, మనకు మంచిదా చూసుకుని మనం ఏమి ఆలోచించకుండా బస్ తప్ప ఒప్ప, పాపమా పుణ్యమా, శాశ్వతమా అశాశ్వతమా, ఇంద్రియ తృప్త భక్త చేస్తున్నప్పుడు అన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ పని చేస్తే మనకి హాని అనేది ఉండదు. ఈ రంగా వ్యక్తులు పనిచేసేప్పుడు నేను భగవంతుడు చెప్పినట్టుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే 16వ అధ్యాయంలో భగవంతుడు కాబట్టి, తస్మాత్ అంటే కాబట్టి, మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా బతకనట్లయితే మనం సుఖం కావాలనుకుంటాం, భయంకరమైన ప్రమాదాలను చూడాల్సి వస్తుంది జీవితంలో. సుఖం కావాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, కానీ మీరు చేసే పనులు మీకు సుఖాన్ని కలిగించవు. ఎందుకంటే మీరు శాస్త్రంలో చెప్పినట్టుగా పనులు చేయటం లేదు. కర్మ అకర్మ అంటే శాస్త్రం. అందరూ కూడా ఎవరికి శాస్త్రం గురించి తెలుసు, అందరూ కూడా అకర్మలు చేస్తున్నారు. వికర్మలు అకర్మలు అంటే పని చేయకుండా, వికర్మలు అంటే చెడు పనులు చేయడం, కర్మలు అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా పనులు చేయడం. మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంది అని ఆలోచించగల. నా వయసుకి నా లింగానికి జెండర్ అంటారు. మనుషులకి వాళ్ళ వయసును బట్టి పనులు ఉంటాయి. వాళ్ళ యొక్క లింగ మగవాళ్ళైతే ఈ పని చేయాలి, ఆడవాళ్ళైతే ఈ పని చేయాలి, కుర్రాళ్ళైతే ఈ పని చేయాలి, ముసలాళ్ళు అయితే ఈ పని చేయాలి, చదువుకున్న వాళ్ళైతే ఈ పనులు చేయాలి, శారీరక బలం ఉన్న వాళ్ళైతే ఈ పనులు ఉండాలి. ప్రతి మనిషి ఎవరిని పడితే అది ఏం చేయమంటే మిమ్మల్ని పిలిచి ఒక బస్తా బియ్యం తీసుకో అరిపి మత బస్తా బియ్యం నేను అక్కడ చేస్తాను అంతే కదా. కాబట్టి మనం పుట్టించిన పద్ధతిని బట్టి మనం కొన్ని పనులకు పనికి వస్తాం. ఆ పనులు భగవంతుడి కోసం ఎట్లా చేయాలి అంటే మనం స్వతంత్రం కావు. మనం ఇష్టం వచ్చిన పనులు చేయడానికి లేదు. మనకి కొంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు క్లాస్ అటెండ్ అవుతున్నారు, కొంతమంది పోయి రూమ్లో పోయి పండుకొని ఉండొచ్చు, క్లాసుకి రాకుండా ఉండొచ్చు. కానీ మందిరంలో ఉంటే మందిరం పద్ధతి ఫాలో కావాలా, ఫాలో కావట్లేదంటే మీ మనసు అదుపు తప్పుతుంది. అంతే కదా, మనసు అదుపులో ఉంటారు. నేను మందిరంలో ఉంటున్నా, సంధ్యార్థికి పోవాలా, నేను మందిరంలో ఉంటున్నా, క్లాసుకి పోవాలా, ఎవరు చెప్పక్కర్లా. రెండో స్టేజ్లో చెబుతాం, అయినా కూడా రాకపోవచ్చు. మూడో స్టేజ్ తాను బాధ్యతలు చూసుకోవట్లేదు, చెప్పినా కూడా చూసుకోవట్లేదు. తర్వాత సాకులు చెప్పి తప్పించుకుంటారు. కానీ నష్టం ఎవరికి? ఎవడైతే మందిరం బతుకులు పోతలేదో అతను అనవసరంగా నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ చెబుతుంది ఆధ్యాత్మిక వ్యక్తి, ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు బతికే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. ఐస్ క్రీమ్ తినాలా, కుల్ఫీ తినాలా, గోల్గప్పే తినాలా, ఏంది రకరకాల వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. మనం అడుగుబాటు లేదు కాబట్టి పొద్దున్న 9 గంటలకు పోయి తినాలా, సాయంత్రం 5 గంటలకు పోయి ఫినిష్. బయట వాళ్ళు ఏం ప్లాన్ చేస్తూ ఉంటారు, రకరకాలు రోజుకి వాళ్ళు ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఏమంటారు ఇంద్రియ తృప్తి అంటారు. దానివల్ల వాళ్ళు ఏమైనా సుఖపడతారంటే ఏం లేదు. డబ్బులు పాడవుతాయి, తలకాయ పాడవుతుంది, వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన పద్ధతిలో బతకటం లేదు. బట్ ఈరోజు శ్లోకంలో ఇక్కడ చెబుతుంది, ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియ సుఖాలకు ఆకర్షితుడు కాక ఆత్మ ఇంద్రియ సుఖాన్ని బట్టి మీరు ఏ విధంగా సుఖాన్ని పొందుతున్నారో ఆలోచించండి. మనం అంతా కూడా మనం ఇస్కాన్లోకి వచ్చామంటే ఏ సుఖం కోసం వచ్చాం? అయితే మనం వచ్చి ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందంటే మనం దేనిలో మనం సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం? మనం కాలక్షేపం చేస్తున్నామా?
మనం సుఖం దేనిలో పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రయత్నం చేసేవాళ్ళు టైంకి రావడం, ఉత్సాహంగా భజన చేయడం, నేర్చుకోవడం, ఏదో ఒకటి చేయాలి. అడు చేయాలా, ఇళ్ళతో ఇటు చేయాలి. ఇక్కడుంటే మనకి భగవద్గీత శ్లోకాలు రావాలా, కొన్ని భజనలు కంఠస్థం కావాలా, మనం కర్తాళాలు నేర్చుకోవాలి. ఇక్కడ బతికేది ఈ రకం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవడం. ఇక్కడ ఈ 5వ అధ్యాయం యొక్క ఈ శ్లోకంలో 22వ శ్లోకంలో శరీర సంబంధాల్లో అన్నీ కూడా మనకి ఉదాహరణ మనకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరుగుంటాయి, కానీ మనకి ఏదో అనుభవించాలంటుంది, వీలు కాదు. అది మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇది శరీరం పరిస్థితి. కోరికలు రావచ్చు, కానీ శరీరం పరిస్థితి ఏంటి ఇవి కూడా మనం చూడాల్సింది. అటు ఎవరైతే ఎవరి కోరికలు ఆలోచనలు శరీరానికి సంబంధించినవి ఉంటాయో అటువంటి వాళ్ళు ఏమంటున్నాడు, అవి వాళ్ళు దుఃఖాలు. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియాల కలిగేటువంటి సుఖాలయందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖాలకి తాత్కాలిక ఆది అంతం ఉంటుంది, కాబట్టి ఎప్పుడు అది దొరికే అవకాశం లేదు. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఇదొక పద్ధతి, అదొక పద్ధతి. మనం అక్కడొక కాలు ఇక్కడొక కాలు ఏమవుతుంది, అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టి మీరు ఆ ఆటోలో ఒక కాలు పెట్టారు, ఈ ఆటోలో ఒక కాలు, 2 ఆటోలు కదలడం ప్రారంభమవుతుంది, వస్తారు యాక్సిడెంట్, కాళ్ళు ఇరిగి అంతే కదా. ఏదో ఒక ఆటోలో కూర్చుంటే పోతూ ఉంటాయి, 2 ఆటోలు కాలు పెట్టారంటే కాళ్ళు చీలిపోతాయి. కానీ మనుషులు నిర్ణయించుకోవాలి, నేను మానవ జీవితంలో నేను ఆధ్యాత్మిక పథంలో పోవాలా, నేను మూర్ఖుల పథంలో పోవాలా, మహాత్ముల పథంలో పోవాలా, మహాత్ముల మార్గంలో పోవాలా, నేను మూర్ఖుల మార్గంలో పోవాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.